అనగనగా ఒక దట్టమైన అడవిలో ఒక సింహం నివసించేది. అది ఆ అడవి మొత్తానికి రాజు. అందరూ దాన్ని చూసి భయపడేవారు. ఒకరోజు సింహం పెద్ద చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ, నిద్రపోతూ ఉండగా ఒక చిన్న ఎలుక అక్కడికి వచ్చింది. అది ఆడుతూ, ఎగిరి పొరపాటున ఆ సింహం శరీరంపైకి ఎక్కింది. సింహం ఒక్కసారిగా మేల్కొని తన పంజాతో ఎలుకను పట్టేసింది. "ఎవరు నువ్వు? ఇప్పుడే నిన్ను తినేస్తాను." "ఓ సింహరాజా! నన్ను క్షమించండి. ఈ తప్పు మళ్ళీ జరగదు. ఒకరోజు నేను మీకు ఉపకారం చేస్తాను." "నువ్వు చిన్న ఎలుక. నేను అడవికి రాజు. నువ్వు నాకు ఉపకారం చేస్తావా? వెళ్ళు." కొన్ని రోజుల తర్వాత సింహం వేటగాళ్ళ వలలో చిక్కుకుంది. అది ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోయింది. సింహం పెద్దగా గర్జించింది. ఆ గర్జన విని ఆ చిన్న ఎలుక అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది. "రాజా, భయపడవద్దు, నేను వచ్చాను." ఎలుక తన పదునైన పళ్ళతో వలతాడు కొరికి కొరికి కొరికేసింది. కొంతసేపట్లో సింహం స్వేచ్ఛ పొందింది. మనకు ఎంత చిన్నవాళ్ళైనా ఎప్పుడో ఒకప్పుడు పెద్ద సహాయం చేయగలరని మర్చిపోవద్దు. చిన్న సహాయం పెద్ద ఉపకారం.